ప్రభునామముకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానములోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి మీ పరిచర్యలు వాడుకోనండి ప్రభా. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానించుకుందామండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ వాక్య భాగములో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వగ్రామమైన నజరేతులో ఉన్న ప్రజల యొక్క విశ్వాసానికి కారణంగా పెద్ద అద్భుత కార్యాలు చేయలేకపోయారని అక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే కొద్దిమంది రోగులను స్వస్థపరచటం తప్ప వారి అవిశ్వాసం వలన ఆయన అద్భుత శక్తిని పరిమితం చేసినట్లుగా కనబడుతుంది. ఆయనకు శక్తి లేకపోవటం కాదు, కానీ వారి విశ్వాస రాహిత్యం వల్ల ఆయన శక్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించలేకపోయారు. అందుకే వాక్య భాగంలో మనకు ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పబట్టం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అవిశ్వాసము ఏం చేయలేదంటే దేవుని యొక్క ప్రభావాన్ని చూపించలేదు. విశ్వాసాన్ని బట్టి అక్కడ అద్భుత కార్యాలు అనేకం జరుగుతూ ఉంటాయి. అయితే ఆయన యొక్క స్వగ్రామమైన నజరేతులో మాత్రము ప్రజలు అవిశ్వాసంతో ఉండటము దేవుడు చూసినట్లుగా మనం చూస్తున్నాం. అవిశ్వాసం యొక్క ప్రభావాన్ని ఎలా ఉంటుందో ఇక్కడ ఈ భాగంలో మనకి చూపెడుతుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వగ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఆయనను ఒక సాధారణ వ్యక్తిగా చూసి ఆయన జ్ఞానాన్ని, శక్తిని అనుమానించినట్లుగా చూస్తున్నాం. ఆ అనుమానంలోనే వారి అవిశ్వాసం మనకు కనబడుతుంది. కాబట్టి వారు ఏం చేశారంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని తిరస్కరించారు అని మనం చూడవచ్చు. ఇంకేమిటి అని మనం చూస్తే యేసు ప్రభు యొక్క శక్తి, ప్రభుకి శక్తి లేదని కాదు, కానీ ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన అనంత జ్ఞాని. అయినప్పటికీ అక్కడ ప్రజల అవిశ్వాసము ఉన్న చోట ఆయన ఏం చేయలేకపోయారంటే అద్భుతాన్ని, తన శక్తిని సంపూర్ణంగా ప్రదర్శించలేకపోయారు. తన శక్తిని అవిశ్వాసాల ముందు పెట్టడము ప్రభుకి ఇష్టం లేదని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఆయన మానవ స్వభావము. అంతేకాకుండా దైవత్వం యొక్క కలయికలో అవిశ్వాసం ఒక ఆటంకంగా ఉన్నట్లుగా పనిచేసినట్లు ఇక్కడ మనకి చూపెడుతూ ఉన్నారు. అసలు చేయలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రజల యొక్క అవిశ్వాసము అని మనము చూస్తున్నాం. ఆయన తన చేతులు కొద్దిమంది రోగుల మీద ఉంచి వారిని స్వస్థపరిచాడు. ఇది ఆయనకు శక్తి లేదని కాదు, కానీ ప్రజల అవిశ్వాసానికి ప్రతిస్పందనగా ఆయన తన శక్తిని పరిమితం చేశారు. అందరికీ ఎవరైతే అవిశ్వాసంతో ఉన్నారో వారిని స్వస్థపరచలేదు. ఆయన స్వస్థపరచగలడు, కానీ వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరచలేదని ఇక్కడ మనము చూస్తున్నాం. కొద్దిమంది మాత్రమే స్వస్థత పొందారంటే కొద్దిమంది మాత్రమే విశ్వాసాన్ని ప్రభు ఉపయోగించారు. ఎవరైతే విశ్వాసం ఇచ్చారో వారి ఎడల మాత్రమే దేవుడు తన శక్తిని వినియోగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనం విశ్వాసము, అవిశ్వాసము యొక్క శక్తిని తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయటానికి విశ్వాసము ఒక ముఖ్య కారణంగా మనకు కనబడుతుంది. అవిశ్వాసం వాటిని అడ్డుకోగలదని ఇక్కడ వాక్యం మార్కు సువార్తలో మనము
చూస్తూ ఉన్నాం. యేసును నిందించే వ్యక్తిగా కాకుండా విశ్వాసం ద్వారా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఈ యొక్క వచనం మనకి తెలియపరుస్తుంది. విశ్వాసమే మనలను మరి అందుకే దేవుని వాక్యములు వినుట వలన విశ్వాసము కలుగును. అది యేసుని కూర్చిన వార్త అయి ఉండాలి. మనం ఏ మాట వింటున్నామో ఆ మాటలు ప్రభు కొరకైతే మనలో విశ్వాసము పెరుగుతుంది. మనము ప్రభువును మించి వేరే విషయాల్లో మనము వినటం మొదలు పెడితే వాటి వలన మనకి ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, వినుట వలన విశ్వాసం కలుగుతుందని. దురద చెవులు గలవారు మరి అనవసరమైన మాటలన్నీ ఆలకిస్తారు. కానీ దేవుని మాటలో శక్తి ఉంది, అద్భుతం ఉంది, ఆశ్చర్యం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త. అటువంటి ప్రభువుని కలిగి ఆయన మాటలు వింటూ ఆయన వైపే చూస్తూ ఆయనను వెంబడించే బిడలుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఇదేనా వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు మా తండ్రి. అవిశ్వాసముతో మేము బ్రతకక విశ్వాసము కలిగి విశ్వాసముతో మీ వైపు చూచే నేత్రాలు మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి, మీ కాపుదల మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.